మీ వయసు మీద పడడం వల్ల లేదా వికలాంగత కారణం వల్ల మీరు బ్యాంక్ వెళ్ళి మీ బ్యాంకింగ్ సేవలు సజావుగా పొందలేకపోతున్నారని బాధపడుతున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. చివరి వరకు చూడండి. బ్యాంకింగ్ సేవలు ఇంట్లో ఉండే ఎలా పొందాలి, ఏ సేవలు మీరు ఇంట్లో ఉండే పొందవచ్చు అనే విషయాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్, ప్రావిడెంట్ ఫండ్ లాంటి విషయాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా నాలెడ్జ్ వీడియోస్ రూపంలో అందిస్తుంటాను. దిస్ ఇస్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. మనం చూస్తూ ఉంటాం, మన ఇంట్లోనో మన స్నేహితుల మధ్యలోనో వయసు మీరిన పెద్దవాళ్ళు కానీ వికలాంగులు కానీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, కానీ పాపం వారు బ్యాంకుకి వెళ్ళి తమ యొక్క బ్యాంకింగ్ పనులు చేసుకోలేని పరిస్థితి మనం చూస్తూనే ఉంటాం. మనం వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియపరచాలి. మనలో చాలామందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు, ఇది ముందు నుంచి ఉన్న ఫెసిలిటీనే, కానీ ఇప్పటికీ చాలామందికి తెలియదు అనే భావంతో నేను ఈ వీడియోని మళ్ళీ చేస్తున్నాను. విషయంలోకి వెళ్తే ఆర్బీఐ చాలా స్ట్రిక్ట్గా బ్యాంక్స్కి అయితే కనుక ఆర్డర్ చేయడం జరిగింది. అదేమనంటే మన బ్యాంక్స్లో సీనియర్ సిటిజన్స్కి, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అంటే వికలాంగులకి ఒక సెపరేట్ డెడికేటెడ్ కౌంటర్ ఉంచాలి అని. కానీ అవి కొన్ని బ్యాంక్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, కొన్ని చేయట్లేదు. కారణం ఏంటంటే కొన్ని ఏరియాస్లో ఆల్రెడీ ఫ్లోటింగ్ లేని చిన్న బ్యాంక్స్కి డెడికేటెడ్ కౌంటర్ అవసరం ఏమన్న ఉద్దేశంతో కూడా పెట్టకపోవడం జరుగుతూ ఉండొచ్చు. అండ్ రెండోది, ఒకవేళ కనుక మీరు అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా, డెడికేటెడ్ కౌంటర్ లేకపోవడం వల్ల లేకపోతే మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా, ఏదైనా కారణం అవనండి, మీరు కనుక ఈ మినిమం ఏవైతే కనుక బేసిక్ బ్యాంక్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవి ఇంటి నుంచే పొందేలాగా ఆర్బీఐ ఒక వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. దానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆ వ్యక్తి వయసు 70 ఏళ్ళు దాటి ఉండాలి. ఓకేనా? వయసు అనేది సీనియర్ సిటిజన్ అయి ఉండాలి. అంటే సీనియర్ సిటిజన్ అంటే 60 కదా, 60 ఇయర్స్. కానీ ఇక్కడ ఈ కేసులో 70 ఇయర్స్ దాటి ఉండాలి. లేదా లోపే వయసు ఉంటే కనుక వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయి ఉండాలి, ఏదైనా వికలాంగులు అయి ఉండాలి. వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే కనుక వాళ్ళకి ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఫెసిలిటీని ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే కనుక ఇలా బ్యాంక్ వెళ్ళి తమ పనులు చేసుకోలేకపోతున్నారో అలాంటి వారి కోసం ఆర్బీఐ ఇచ్చిన ఈ ఫెసిలిటీ నేమే డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్. ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా బేసిక్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వబడతాయి. దాంట్లో ఏమేమి వస్తాయంటే, ఉదాహరణకి చెక్ బుక్ సర్వీస్ అవనివ్వండి, డిమాండ్ డ్రాఫ్ట్ అవనివ్వండి. మరో బేసిక్ విషయం ఏంటంటే, మీరు కనుక క్యాష్ విత్డ్రాల్ చేయాలనుకుంటే కనుక మీకు క్యాష్ విత్డ్రా కూడా చేసిస్తారు. లేదా క్యాష్ డిపాజిట్ చేయాలనుకున్నా కనుక మీరు క్యాష్ డిపాజిట్ చేయొచ్చు ఇంట్లో ఉండే, మీకు రిసిప్ట్ కూడా ఇచ్చి వెళ్తారు. అండ్ ఒకవేళ కనుక మీరు ఫామ్ జీ ఆబ్లిగేజ్ అంటే ఎవరికైతే కనుక ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో రాకుండా ఇన్కమ్ ఉంటే కనుక బ్యాంక్కి ట్యాక్స్ కట్ చేసుకోవద్దు అంటూ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ఫామ్ జీ ఆబ్లిగేజ్ అంటారు. అలాంటి సర్వీసెస్ కూడా మీరు ఇంటి నుంచే పొందవచ్చు. మరి ముఖ్యంగా ఎవరైతే కనుక పెన్షనర్స్ ఉంటారో వాళ్ళు ఇయర్లో ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అలాంటి లైఫ్ సర్టిఫికేట్ని కూడా వారు ఇంటి నుంచే పొందవచ్చు. అంటే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ అనేది ఏదైతే ప్రొసీజర్ ఉందో అది జనరల్గా ఏంటంటే మనం ఈ సేవ, మీ సేవకు లేదా బ్యాంక్స్ వెళ్ళి చేస్తూ ఉంటారు. కానీ ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా వారు లైఫ్ సర్టిఫికేట్ కూడా ఇంటి వద్ద నుంచే సబ్మిట్ చేయవచ్చు. సో గైస్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక, వాళ్ళు ఇబ్బందులు పడితే కనుక ఈ విషయాన్ని తెలియపరచండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క నైబర్స్కి, ఇబ్బందుల్లో ఉన్న వికలాంగులకి ఈ విషయం తెలియపరిస్తే వాళ్ళు బ్యాంక్స్లో అంటే ఎక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఈవెన్ బ్యాంక్ మీరు వెళ్ళినప్పుడే ఎవరైనా వికలాంగులు అక్కడ ఇబ్బందులు పడితే కనుక మీరు ఆ విషయం వాళ్ళకి తెలియపరచవచ్చు. మీకు ఎలాంటి సర్వీస్ కూడా ఒకటి ఇస్తుంది ఆర్బీఐ. బ్యాంక్స్ని మీరు అప్రోచ్ అయితే, మీ మేనేజర్తో మాట్లాడితే మీకు వాళ్ళు ఆ సర్వీస్ ఎలా పొందాలి, దానికి ఏం ఫామ్ ఫిల్ చేయాలనేది వాళ్ళకి చెప్తారు. సో ఇలా అట్లీస్ట్ మీరు తెలుసుకుని ఇంకో నలుగురు చెబితే అలాంటి వారికి హెల్ప్ అవుతుందని నా భావన. సో గైస్, ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్ సత్య గుమ్మాపు.